పెరిక కుల విద్యార్థి వసతి గృహాల అధ్యక్షులుగా ఎన్నికలో ఎల్బీ నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెరిక కుల కమ్యూనిటీ విద్యార్థి వసతి గృహాల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తారని అన్నారు. పెరిక కుల గర్ల్స్ హాస్టల్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక పెరిక కుల వసతి గృహంలో 5% పేద బీసీ విద్యార్థులకి అకామిడేషన్ కల్పిస్తున్నామని తెలియజేశారు. నా పెరిక సోదరులకు నా ధర్మకర్తలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి సేవ కోసం సదా నేను అహర్నిశలు కృషి చేసి మా సంస్థకు కావాల్సినటువంటి బాలికల వసతి గృహము మరియు ఉన్న హాస్టల్ని ఫర్నిచర్తోని అత్యంత డీసెంట్ గా తయారు చేసి మాకున్నటువంటి బిల్డింగ్ లో మాకున్న ప్రాపర్టీస్ అన్నిటినీ చాలా చక్కగా రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తూ ముఖ్యంగా ఈ హాస్టల్ కట్టిన మా పెద్దలు 12 మంది ధర్మకర్తలు ఫౌండర్ మెంబర్స్ ఎవరైతే వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే మా పెరిక కమ్యూనిటీలో ఉన్నటువంటి అలాగే కొంతమంది ఒక 5% బీసీ అదర్ బీసీస్ కూడా అకామిడేషన్ కల్పిస్తూ పేదవారిని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లి వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇది 1972లో స్టార్ట్ చేస్తే 1975లో ఒక హాస్టల్ స్టార్ట్ అయింది. వారి శ్రమకు ఆ రోజుల్లో వారి పడ్డ కష్టానికి వారు నిలబెట్టినటువంటి ఖైరతాబాద్ నది ఒడ్డులో ఉన్నటువంటి మా పెరిక విద్యార్థి వసతి గృహం మాకు ఒక గుర్తింపును తీసుకొచ్చింది. దాని వల్ల నేను అదే హాస్టల్లో చదువుకున్నాను. 1979 నుండి 87 వరకు నేను హాస్టల్ స్టూడెంట్. తర్వాత నా డాక్టర్ చదివిన తర్వాత వైద్య వృత్తిలో